రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని, ఇది మంచి సంప్రదాయం కాదని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇలాంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓటు ద్వారా అధికారం లభిస్తే చంద్రబాబు మళ్ళీ ఆటవిక పాలనలోకి తీసుకెళ్లారని, ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలు అవుతున్నారని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.